మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ దిలీప్ ప్రజాపతి. ఈరోజు ఏదైతే జమ్మికుంట మండలంలో విద్యుత్ శాఖ ఏఈ గారి కార్యాలయం ముందు నేను మీకు తెలియజేసుకుంటున్నది ఏదైతే ఈ ఏఈ గారి విద్యుత్ కార్యాలయం లోపల ఎలాంటి ఆర్టీఐ అప్లికేషన్స్ తీసుకోరు అట అని మనకు ఇంతకుముందే సబ్ ఇంజనీర్ గారి ముందు ఏఈ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఎలాంటి ఆర్టీఐ అప్లికేషన్స్ తీసుకోము, మరి తీసుకోరంటే మాకు ఒక రిటర్న్లా మేము ఇక్కడ ఆర్టీఐ అప్లికేషన్ తీసుకోము సార్, మీరు అక్కడ డివిజన్ ఆఫీస్లో వేయండి, వాళ్ళు ఇక్కడికి పంపిస్తారని రిటర్న్ ఫామ్లో ఇవ్వమంటే మాకు అది వర్తించదు. మేము ఓన్లీ మాత్రం చెప్పడం మాత్రమే, రిటర్న్ ఫామ్లో ఏమి ఇవ్వం, మాకు వేరే రాజ్యాంగం ఉన్నది, ఈ రాజ్యాంగం ఏమో అని చాలా ఏంది అత్యాసంగా అంటే నవ్వుకుంటూ చెప్తుండు. అంటే ఈరోజు విద్యుత్ అధికారులు ఏదైతే వాళ్ళ పనులు కానీ అధికారులు కానీ బంగారం లాగా అయిపోయారు. ఏదైతే బంగారం మనకు దొరకదో వీళ్ళ పనులు కూడా దొరకాయి, అధికారులు కూడా దొరుకుతలేరు. నేను మీకు మీడియా మిత్రులకు ఏదైతే తెలియజేస్తున్నానంటే ఇక్కడ ఏఈ గారు ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక అప్లికేషన్ ఇద్దామని వస్తే ఆయన ఏమంటారంటే మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, మేము మాత్రం వర్బల్ అనే చెప్తాం, మీకు ఎలాంటి రిటర్న్ ప్రూఫ్ ఇవ్వం, మీరు వెళ్ళిపోయి అక్కడ చెప్పుకోండి అని అంటున్నారు. ఇక్కడ పిఐఓ కూడా లేరు. ఇక్కడ విద్యుత్ మన జమ్మికుంట పట్టణం విద్యుత్ శాఖలో ఒక పిఐఓ లేడు. ఇక్కడ ఏడీ ఉంటారు, ఏఈ ఉంటారు. ఒక ఈ మండలానికి మొత్తం సంబంధించిన కార్యాలయంలో పిఐఓ లేకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాను. రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అధికారులకు పిఐఓ లేరా? మరి ఇక్కడనే లేరా? జమ్మికుంట పట్టణంలో మాత్రమే లేరా? అది ఏదైతే మీకు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులారా. ఈ రాష్ట్రంలో ఈ విద్యుత్ అధికారులు ఏదైతే ఈ నిర్వర్తిస్తున్న వైఖరి ధోరణి దీన్ని ఎలాగైనా అరికట్టాలి. మరియు ఇక్కడ ఈ ఏఈ రమేష్ గారి వైఖరి అయితే చాలా కఠినంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆర్టీఐ అప్లికేషన్ తీసుకోని పరిస్థితిలో ఇక్కడ జమ్మికుంట విద్యుత్ శాఖ అధికారులు నిర్వర్తిస్తున్న వ్యవహారం మీరు ఇప్పుడే చూడండి. మనం లోపలికి వెళ్తే నేను పొద్దున 10 గంటలకు 11 గంటలకు వచ్చిన. 11 గంటలకు వస్తే సార్ మళ్ళీ వస్తా అన్నాడు. సార్ మళ్ళీ వస్తా అని పొద్దున వచ్చి బయోమెట్రిక్ వేసిండా, అటెండెన్స్ వేసిండా, ఏం వేసిండో తెలియదు. మరి ఇక్కడ ఏంది బయట సర్కిల్లా మన విద్యుత్ శాఖ సంబంధించిన పనులకు వెళ్ళిపోయిందని అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు. మరి వాళ్ళు విద్యుత్ శాఖ పనులకు వేర్రా, వాళ్ళ పర్సనల్ పనులకు వేర్రా? మరి విద్యుత్ అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అని మీరు మీడియా మిత్రులు గమనించాలి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే విద్యుత్ శాఖలో ఇక్కడ ఏఈ గారే లేరు, అసలు ఒక పిఐఓ లేడు. మనకు ఏదైతే తీసుకోరని అంటున్నారో దాన్ని రిటర్న్ ఫామ్లో ఇవ్వమంటే కూడా రిటర్న్ ఫామ్లో ఇస్తలేరు. ఇక్కడ చూడండి, అక్కడ సబ్ ఏఈ గారు ఉన్నారు, వారి ముందే మనం మాట్లాడితే సార్ ఏమంటున్నారో సార్ ఫోన్ చేయమంటే సార్ ఫోన్ చేసినాం. సారు చాలా కఠినంగా, చాలా అతి ఘోర కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రజలతో ఎలా మాట్లాడాలో ఈ అధికారికి తెలియకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇక్కడ చూడండి, మన ఏఈ గారి చైర్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏఈ గారి చైర్కి మనం అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయాం. ఇంకా మించి ఏం చేయలేము మనం. ఈ అధికారులు మనకు బంగారం లాగా అయిపోయారు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు అసలు దొరకలేరు అన్నట్టు. అంటే మరి ఎక్కడ చేస్తున్నారు ఈ పనులు, ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం, ఎక్కడ పోతుంది ఈ విద్యుత్ అధికారులు? మీరే చూడండి, గమనించండి మీడియా మిత్రులు.